14 సంవత్సరాల ఒక కుర్రవాడు తను ఆడుతున్న ఫస్ట్ మ్యాచ్లోనే ఫస్ట్ బాల్కే 6 కొట్టాలంటే అది మామూలు విషయం అయితే కాదు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్ కూడా ఫస్ట్ బాల్ డిఫెన్స్ చేయాలని ట్రై చేస్తారనమాట. అది కాకుండా మన ఆడు వైభవ్ సూర్యవంశీ, ఇతని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. తను ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే ఫస్ట్ బాల్కే ఒక ఇంటర్నేషనల్ స్థాయి బౌలర్ని 6 కొట్టి ప్రపంచాన్ని మొత్తం తన వైపు తిప్పుకున్నాడంటే అది మామూలు విషయం అయితే కాదు. ఆర్ఆర్ ఎల్ఎస్జీ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో సంజు శాంసన్ గాయంతో మన వాడికి ఛాన్స్ అయితే వచ్చింది వైభవ్ సూర్యవంశీకి. ఆ ఛాన్స్ని ఖచ్చితంగా ఉపయోగించుకున్నాడు. కేవలం 20 బంతుల్లోనే 34 రన్స్ చేసి 2 4లు 3 6ల సహాయంతో 170 స్ట్రైక్ రేటు, అది మామూలు విషయం కాదు. 170 స్ట్రైక్ రేట్తో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అక్కడ ఏజ్ అనమాట. ఇంత ఏజ్లో ఎవరు ఐపీఎల్లోకి అరంగేట్రం చేయలేదు. అలాగే వరల్డ్ క్రికెట్లో కూడా ఈ ఏజ్లో చాలా తక్కువ మంది. సచిన్ ఉన్నారు. సచిన్ వచ్చి 16 సంవత్సరాల వయసులోనే అరంగేట్రం చేశారు. అలాగే పార్థివ్ పటేల్ అనుకుంటాను. పార్థివ్ పటేల్ కూడా 16. ఐపీఎల్ 2025 ఆక్షన్ కోసం రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు 1,10,00,000 పెట్టి మన వైభవ్ సూర్యవంశీని అయితే కొనుక్కున్నారు. అప్పుడు తన వయసు వచ్చేసి 13 సంవత్సరాలు. అప్పుడే హాట్ టాపిక్గా అయితే మారాడు. ఎవరు ఈ 13 సంవత్సరాల కుర్రాన్ని 1,10,00,000 పెట్టి కొన్నారంటే అసలు ఎలా వీళ్ళు రాంగ్ డెసిషన్ ఏమన్నా తీసుకున్నారేమో అని అందరూ అనుకున్నారు ఇప్పుడు. కానీ 7 మ్యాచ్లు అయిపోయేదాకా వైభవ్ సూర్యవంశీకి అయితే ఛాన్స్ అయితే రాలేదు. మొన్న సంజు శాంసన్ గాయంతో మనోడికి ఓపెనర్గా దిగే అవకాశం వచ్చింది యశస్వి జైస్వాల్తో పాటు. అప్పుడు తన గురించి అయితే ప్రూవ్ చేసుకున్నాడు. ఖచ్చితంగా నేను ఒకరిని ఉన్నాను. ప్రతి మనిషికి టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు, దానికి తగిన సపోర్ట్ అయితే కావాలి. ఇతనికి సపోర్ట్ ఇచ్చింది ఎవరో తెలుసా? వీళ్ళ తండ్రి వైభవ్ సూర్యవంశీ 2011 మార్చి 27 అప్పుడే బీహార్లోనే జన్మించాడు. అదే 2011 సంవత్సరంలో మన ఇండియా శ్రీలంక మీద వరల్డ్ కప్ అయితే గెలిచింది ముంబైలో. ఈ మ్యాచ్ని ధోని కొట్టిన 6 ఎవరు మర్చిపోలేరు ప్రపంచ క్రికెట్ చరిత్రలో. అప్పుడే ఆ ఇయర్లోనే మనోడైతే పుట్టాడు. పుట్టిన 4 సంవత్సరాలకే ఇతను బ్యాట్ పట్టడం అయితే మొదలుపెట్టాడు. చిన్నపిల్లకాయలు ఎవరైనా ఆట వస్తువులు పట్టుకుంటారు. మనోడు బ్యాట్ పట్టుకుని ఆడుతుంటే వాళ్ళ నాన్న ఇతనిలో ఉన్న ప్రతిభను అయితే అప్పట్లోనే గుర్తించాడు. చిన్నప్పుడే ఇతను ఏం కావాలని డిసైడ్ అయిపోయాడు అనమాట. వీళ్ళ నాన్న అయితే గుర్తించాడు. వీళ్ళ నాన్న ఖచ్చితంగా ఇతను క్రికెట్ కోచింగ్ ఇవ్వాలని, ఒక మంచి క్రికెట్ని తయారు చేయాలని చెప్పేసి అప్పుడునే ఆ వయసులోనే అనుకున్నాడు అనమాట. మనోడు 4 సంవత్సరాలు ఉన్న వయసులోనే. అప్పుడు నా ఇంటికి వెనుకున్న కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, చిన్న ప్లేసు. ఆ ఓపెన్ ప్లేస్లోనే ఒక ఆట మైదానం లాగా, ఒక గ్రౌండ్ లాగా, చిన్న గ్రౌండ్ పిల్లవాడు ఆడుకునే దానికి గ్రౌండ్ లాగా చేసి ఇతనే చదువు చేసి డైలీ వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్ అయితే ప్రాక్టీస్ చేసేవాడు. వైభవ్ సూర్యవంశీ డైలీ ఆడేవాడు అనమాట. ఆ బాల్తోనే వాళ్ళ నాన్న వేసిన బాల్తోనే ఆడు కూడా అట్లా మొదలుపెట్టి ఒక కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ 9 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అక్కడికి దగ్గరలోనే సమస్తీపూర్ అనే టౌన్ ఉంది. ఆ టౌన్లో క్రికెట్ అకాడమీ అయితే ఉంది. ఆ అకాడమీలో వీళ్ళ నాన్న జాయిన్ చేయడం జరిగింది వైభవ్ సూర్యవంశీని. తన తండ్రి ఆ రోజే డిసైడ్ అయ్యాడు వైభవ్ సూర్యవంశీని గొప్ప క్రికెటర్ చేయాలని చెప్పేసి. సూర్యవంశీ వాళ్ళ నాన్నకి 1 ఎకరా పొలం అయితే ఉండేది. వీళ్ళ పొలాన్ని కూడా అమ్మివేయడం జరిగింది. ఇతను క్రికెట్ కోచింగ్కి ఇవ్వాల్సిన డబ్బులకు కానీ సమస్తీపూర్లో పొలం కూడా అమ్మేశారనమాట. ఐపీఎల్ ఆక్షన్ జరుగుతున్న ముందు రోజుల్లో ఆర్ఆర్ బ్యాటింగ్ కోచ్ వచ్చి విక్రమ్ రాథోడ్ అనమాట. విక్రమ్ రాథోడ్కి ఇతని గురించి అయితే తెలిసింది. ఇతను 13 సంవత్సరాల పిల్లవాడు, ఈ విధంగా బాగా ఆడుతున్నాడని తెలిస్తే ఇతన్ని క్యాంప్కి అయితే పిలిపించాడు. నాగపూర్లో జరుగుతున్న క్యాంప్లో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వచ్చేసి ఏం చేశాడంటే, నీకు ఒక ఓవర్ ఇస్తాను, ఓవర్లో 17 రన్స్ చెయ్యి, అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుంటామని చెప్పేసి వైభవ్ సూర్యవంశీకి అయితే చెప్పడం జరిగింది. బౌలింగ్ అయితే వేరే వాళ్ళు మంచి పేస్ బౌలర్ అయితే వేస్తున్నారు. ఒకే ఓవర్లో 3 6లు కొట్టి 18 రన్స్ అయితే చేశాడు విక్రమ్ రాథోడ్. ఖచ్చితంగా మన ఆర్ఆర్ టీంలోకి ఇతన్ని తీసుకోవాలని చెప్పి పట్లీ క్యాపిటల్స్తో పోటీ పడి మరి మనోని 1,10,00,000 పెట్టి అయితే ఆక్షన్లో కొనడం జరిగింది. ఇతని మీద ఎంత నమ్మకం ఉంటే ఆ కోచ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ గారు ఎంత నమ్మకం ఉంటే కొన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఒక పర్సన్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా అతని కుటుంబ సభ్యుల సహకారం ఖచ్చితంగా ఉండాలి. ఇతని తండ్రి ఎంత చేశాడంటే అంత చేసి ఇతని ఒక కొడుకుని ఒక స్థాయికి ఇంత వయసులోనే ఎవరైనా డెవలప్ అవ్వాలంటే కొంచెం టైం తీసుకుంటారు. 20 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాలు టైం తీసుకుంటారు. కాకపోతే మనోడు 13 సంవత్సరాలకి ఒక గొప్ప స్థాయికి వచ్చాడంటే అది మామూలు విషయం కాదు. అతని తండ్రి పడ్డ కష్టము ఖచ్చితంగా హ్యాట్సప్ చెప్పాలి. అలాగే అతను ఎదుగుతున్న సమయంలో కోచ్ మనీష్, ఇతనికి హ్యాట్సప్ చెప్పాలి. అలాగే ఆర్ఆర్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ గారు ఇతన్ని ఖచ్చితంగా మన టీంలోకి తీసుకోవాలని చెప్పేసి పట్టుబట్టి మరీ తీసుకున్నాడు. దానికి 7 మ్యాచ్లు అవకాశం రాకపోయినా కానీ 8వ మ్యాచ్లో ఖచ్చితంగా ఫస్ట్ బాలే 6 కొట్టి ప్రపంచానికి మొత్తం ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతానికి ఇతను ఇండియా టీంకి ఖచ్చితంగా ఆడతాడని అందరూ అంటున్నారు. కాకపోతే మన ఇండియా టీంలో ప్రజెంట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడేవాళ్ళు ఎవరు లేరు. మనకు యశస్వి జైస్వాల్ ఉన్నారు, ఒక మ్యాచ్ ఆడుతున్నారు, ఇంకో మ్యాచ్ సరిగ్గా ఆడట్లేదు. కాకపోతే మనోనైతే అందరూ చూస్తున్నారు. చూడాలి భవిష్యత్తులో టీమిండియాకి ఆడతారో లేదో, గొప్ప స్థాయికి ఇంకా మంచి గొప్ప క్రికెటర్గా ఆడతారో లేదో చూడాలి. మనకి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అంతకుముందు రైనా ఉండేవాడు, యువరాజ్ సింగ్ ఉండేవాళ్ళు, ఆ తర్వాత శిఖర్ ధావన్ కొద్ది రోజులు వస్తాడు పోతాడు అలా ఉండేవాళ్ళు. కానీ సరైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే ప్రస్తుతానికి మన టీమిండియాలో లేరు. కొంతమందికి ఏంటంటే షార్ట్ పీరియడ్లోనే సక్సెస్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఆ సక్సెస్ని భవిష్యత్తులో నిలబెట్టుకుంటారో లేదో తెలియదు, కానీ నిలబెట్టుకోవాలని కోరుకున్నాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఉన్ముక్త్ చంద్ అనే ఒక క్రికెటర్ అయితే ఉండేవాడు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అతన్ని కూడా నెక్స్ట్ విరాట్ కోహ్లీ నెక్స్ట్ టీమిండియా తరపున ఆడతారన్నారు. కనీసం
ఇప్పుడు అతను ఎక్కడున్నారో కూడా తెలియదు. అటువంటి అని మనకి వరల్డ్ కప్ కూడా గెలిపించాడు, అండర్-19 వరల్డ్ కప్ అనుకుంటా ఉన్ముక్త చంద్. ఇప్పుడు అతని గురించి మాట్లాడుకునే వాళ్ళు లేరు, అతను అలాగే కనుమరుగైపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం చూసుకున్న పృథ్వీ షా, ఇతను మరో సచిన్ అవుతాడు, ఇతను గొప్ప బ్యాట్స్మెన్ అవుతాడు అని చెప్పేసి ఫస్ట్లో అతన్ని చాలా హైప్ ఇచ్చేశారు. తర్వాత ఇప్పుడు పృథ్వీ షా అన్సోల్డ్ ప్లేయర్గా మిగిలిపోయాడు. సక్సెస్ అనేది వస్తుంది, షార్ట్ పీరియడ్లో వస్తుంది, దాన్ని నిలబెట్టుకోవాలి. సక్సెస్ వచ్చిందని చెప్పేసి మనం విర్రవేగితే మనకు తెలియదు. ఇతను చిన్న వయసు కాబట్టి ఇతను సక్సెస్ని నిలబెట్టుకుంటాడా, లేకపోతే ఇతను మీడియా కానీ జనాలు కానీ హైప్ ఇచ్చేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తారో పట్టుకొని వస్తారో తెలియదు. కానీ సక్సెస్ని అయితే నిలబెట్టుకోవాలి. ఇతను ఇలాగే బాగా ఆడగలిగితే మన టీమిండియాకి ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే ఖచ్చితంగా వస్తాడు, మనం అనుకోవాలి. ఇతని బ్యాటింగ్ స్టైల్ చూసిన తర్వాత ఇతను ప్రతి బాల్ డిఫెన్స్ చేయడానికైతే ఏమాత్రం ఇష్టపడట్లేదు, ప్రతి బాల్ అటాకింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇది గాయ్స్ వీడియో. ఇతను భవిష్యత్తులో ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని మనం కోరుకున్నాము.